ఇంజనీరింగ్ అద్భుతాల ఆవిష్కరణలకు చైనా దేశం కేంద్ర బిందువుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఇంజనీర్లు అద్భుత నిర్మాణాలతో ప్రపంచ దేశాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. మౌలిక రంగ నిర్మాణాల్లో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. షెన్జెన్ జోంగ్షాన్ నగరాల మధ్య లింకును తాజాగా ప్రారంభించింది. 28 కిలోమీటర్ల పొడవైన సముద్ర కారిడార్లో నీటి అడుగున 6.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉండటం దీని ప్రత్యేకత. ఈ సముద్ర లింక్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 2 గంటల నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది నీటిపైన ఎగురుతున్న ఒక పెద్ద పక్షిని లేదా సముద్రం పైన తేలియాడే గాలిపటాన్ని పోలి ఉంటుంది. గ్రేటర్ బే ఏరియాలో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. సొరంగ విభాగాలు, అధునాతన వెంటిలేషన్, తుఫానులు, బలమైన అలల్ని తట్టుకునేలా రూపొందించబడిన ఈ లింక్ మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. బిగ్ డేటా, కృత్రిమ మేధ సహా వివిధ రకాల స్మార్ట్ టెక్నాలజీలను ఈ కనెక్టివిటీ కోసం చైనా ఇంజనీర్లు వినియోగించారు. రోజువారీ తనిఖీల కోసం సముద్ర గర్భ సొరంగాలలో స్మార్ట్ రోబోలను సిద్ధం చేశారు. దాదాపు 1,37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, దాదాపు 19 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఈ కనెక్టివిటీ లింక్డిన్ యాంగ్ జలాల్లో ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 14 ఏళ్లు పట్టింది. 15,000 మందికి పైగా కార్మికులు ఇందుకోసం పనిచేశారు. చైనా మౌలిక వసతుల రంగంలో సాధించిన మరో కీలక ఘట్టంగా ఈ సముద్ర లింక్ నిలుస్తోంది.